హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశు సిద్ధి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే ఈ పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే పన్నీర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు. పన్నీర్ని ఇలా క్యూబ్స్గా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడవిన తర్వాత కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా కారము, కొంచెం పసుపును వేయాలి. ఇలా ఈ మూడింటిని ఆయిల్లో కలపాలన్నమాట. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. 4 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఈ పన్నీర్ని ఫ్రై చేయాలి. పన్నీర్ని ఇలా చేసుకోవటం వల్ల ఈ కర్రీకి అనేది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ పన్నీర్. నెక్స్ట్ పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, అదేవిధంగా పచ్చిమిర్చిని వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇందులోనే కొద్దిగా వెల్లుల్లిని, అదేవిధంగా 7-8 జీడిపప్పులను కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి వీటిని మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటో, ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇలా అయితే మంచి కలర్ వచ్చే వరకు, అంటే ఈ టమాటో అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఈ గార్లిక్, అదేవిధంగా పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అనేది మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ టమాటో, ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి రుచికి సరిపోయేంత సాల్ట్, అదేవిధంగా కొద్దిగా కారము, పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసుకొని వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, మీరు కావాలంటే గరం మసాలా కూడా వేయచ్చు. కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, ఒక చిన్న అల్లం ముక్క వేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేయాలి. చూస్తున్నారు కదా, వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో చిన్న దాల్చిన మొక్క, దాల్చిన చెక్క, అదేవిధంగా స్టారు, 4-5 లవంగాలు, ఒక ఇలాచి వేసి మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేయాలి. మీరు కావాలంటే ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ వేయట్లేదు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ ఉంది కదా, మసాలా మొత్తం కూడా ఆయిల్లో వేసి కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా పసుపును కూడా వేసి ఈ ఆయిల్లో ఈ పేస్ట్ని మంచిగా ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, ఆయిల్లో మొత్తం కలిసిపోయే విధంగా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ మూత పెట్టేసి బాగా ఫ్రై చేయాలి. చూసారు కదా, ఈ గ్రేవీ అనేది మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ గ్రేవీ అనేది దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. మనం ఇందులో వేసేటివి ఏం లేదండి, ఎందుకంటే మొత్తం కూడా గ్రైండ్ చేసేసాం కదా, అన్ని సాల్ట్, కారము అన్నీ వేసేసి ఇలాగైతే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. గ్రేవీ బాగా దగ్గర పడే వరకు అయితే ఉడికించాలి. మొత్తం టేస్ట్ అంతా కూడా ఈ గ్రేవీలోనే ఉంటుంది కదా, కాబట్టి బాగా ఎంత వీలైతే అంత మంచిగా అయితే ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు అయితే ఈ గ్రేవీని ఉడికించాలి. ఈ గ్రేవీ అనేది వాటర్ అంతా పోయి బాగా దగ్గరకు అవ్వాలన్నమాట. చూసారు కదా, మంచిగా దగ్గర పడింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించాలి. మొత్తం ఒకసారి కలుపుకొని
ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర కూడా పచ్చివాసన అనేది పోతుంది. ఆ గ్రేవీకి ఆ ఫ్లేవర్ పడుతుంది. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించాలి. ఫైనల్గా ఇందులో బటర్ వేయాలన్నమాట. మీరు కావాలంటే ఫస్ట్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా వాడొచ్చు. నేను ఇక్కడ అమూల్ బటర్ తీసుకున్నాను. మీరు ఇంట్లో చేసుకున్న బటర్ కూడా యూస్ చేయొచ్చు. కావాలంటే మీరు ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. ఇలా బటర్ వేసిన తర్వాత మొత్తం కలిపేసి స్టవ్ ఆపేసేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా అయితే ట్రై చేయండి. చపాతీలోకైనా, రుమాల్ రోటీ, అదేవిధంగా రోటీలోకైనా, రైస్లోకైనా, నాన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్, డాబా స్టైల్లో ఉండే ఈ పన్నీర్ బటర్ మసాలాని తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి అయితే ఈ పన్నీర్ బటర్ మసాలా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.